Okay, welcome to my educational channel విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. గ్రూప్ 4 రిజల్ట్స్ అంటే మెరిట్ లిస్ట్ రిలీజ్ అయింది. దీంట్లో మార్కులు వచ్చిన వారికి మరి ఉద్యోగం వస్తుందా రాదా, ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఇలాంటి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. మరి కొంతకాలం వెయిట్ చేయక తప్పదు. సరే, టాప్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు, టాప్ మెరిట్లో ఉన్న వాళ్ళకైతే ఏ ప్రాబ్లం లేదు, వాళ్ళు షూర్గా అంటే ఉద్యోగం వస్తుంది అని కాన్ఫిడెంట్ ఉంది. ఇంకా కొద్దిగా అటు అంటే బార్డర్లో ఉన్నవారు, లేదంటే కొంచెం తక్కువ మార్కులు వచ్చినవారు, ర్యాంక్ ఎక్కువ ఉన్నవారు కొంత డైలమాలో ఉన్నారు. సో ఒక్కసారి మనకి ఈ గ్రూప్ 4 నోటిఫికేషన్లో అనౌన్స్ చేయబడ్డటువంటి పోస్టుల వివరాలు ఇక్కడ చూద్దాం. మనము ఏ కేటగిరీలో ఏ పోస్టులు అంటే ఎన్ని పోస్టులు ఫిల్ చేస్తున్నారు డిపార్ట్మెంట్ వైజ్గా ఒకసారి ఇక్కడ ఒక లిస్ట్ అయితే మనకు నోటిఫికేషన్ అవైలబుల్ ఉంది, దాన్ని మీకు డిస్కస్ చేస్తాను. ఇక్కడ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీకు చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు అందుతుంటాయి. ఫస్ట్ మనకి ఇక్కడ మొత్తం 8039 పోస్టులకైతే ఈ గ్రూప్ 4 నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ గమనించండి, టోటల్ పోస్టులు వచ్చేసి 8039 వేకెన్సీస్ ఈ నోటిఫికేషన్లో ఫిల్ చేస్తామని పేర్కొన్నారు. సో ఒకసారి ఏ ఏ డిపార్ట్మెంట్లలో ఎన్ని పోస్టులు ఫిల్ చేస్తారు ఈ నోటిఫికేషన్ ద్వారా. ఫస్ట్ మీరు చూడండి, 35 వేకెన్సీస్ జూనియర్ అకౌంటెంట్ వేకెన్సీస్ వచ్చేసి డైరెక్టర్ ఆఫ్ ఇన్సూరెన్స్ విభాగంలో ఫిల్ చేస్తారు. ఇదొకటి. కొంచెం ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి, నేను మీకు డిస్కస్ చేస్తాను. సింగిల్ డిజిట్ పక్కన ఉంచి 156 జూనియర్ అకౌంటెంట్ పోస్టులేమో డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్లో ఫిల్ చేస్తారు మనకు ట్రెజరీస్ విభాగంలో. తర్వాత 224 జూనియర్ అకౌంటెంట్ మీకు దేంట్లో ఉన్నాయి, కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో 224 జూనియర్ అకౌంటెంట్ పోస్టులు భర్తీ చేస్తారు. ఇంకా ఇక్కడ మీకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీలో ఒక 14 జూనియర్ అకౌంటెంట్ పోస్టులు ఉన్నాయి. ఇంకా మిగతా సింగిల్ డిజిట్స్లో ఉన్నాయి, పక్కన ఉంచండి. కొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చర్ యూనివర్సిటీలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు వచ్చేసి 34 చూపెట్టడం జరిగింది ఈ నోటిఫికేషన్లో. అదేవిధంగా ఇవి కూడా ఇంకొంచెం ఎక్కువ ఉన్నాయి, చూద్దాం మనము. మహాత్మా జ్యోతి బాపులే తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఉంది కదా ఈ స్కూల్స్లో, దాంట్లో మీకు జూనియర్ అసిస్టెంట్ పోస్టులు బాయ్స్ స్కూల్స్లో 132 చూపెట్టారు ఇక్కడ. దీనికి మెన్ అండ్ ఉమెన్ ఎలిజిబుల్ అన్నారు. గర్ల్స్ స్కూల్స్లో 157 చూపెట్టడం జరిగింది, ఓన్లీ ఉమెన్ మాత్రమే ఎలిజిబుల్ అన్నారు ఇక్కడ. ఇవి జూనియర్ అసిస్టెంట్ పోస్టులే. తర్వాత మీకు జూనియర్ అసిస్టెంట్ పోస్టులు తెలంగాణ స్టేట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ కోఆపరేటివ్ దీంట్లో మీకు 11 వేకెన్సీస్ జూనియర్ అసిస్టెంట్ వేకెన్సీస్ ఫిల్ చేస్తారు. తర్వాత మీకు కమిషనర్ ఆఫ్ సివిల్ సప్లైస్లో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు వచ్చేసి 25 పోస్టులు ఈ విభాగంలో ఉన్నాయి. తర్వాత ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు వచ్చేసి మీకు 46 ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు. ఇంకా మిగతా సింగిల్ డిజిట్సే ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ దాంట్లో 23 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేయనున్నారు. నెక్స్ట్ డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అకౌంట్స్లో మీకు ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో 46 పోస్టులు భర్తీ చేస్తారు, అవి కూడా జూనియర్ అసిస్టెంట్ పోస్టులే. ఇక్కడ 46 ఉన్నాయి. నెక్స్ట్ సింగిల్ డిజిట్స్ ఉన్నాయి. ఇక్కడ కమిషనర్ ఆఫ్ తెలంగాణ వైద్య విధాన పరిషత్తులో 119 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేయబోతున్నారు ఇక్కడ. అదేవిధంగా మీకు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్లో వచ్చేసి జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 125 పోస్టులు ఫిల్ చేస్తారు. ఇంకా ఎక్కువ ఉన్నాయంటే మనకు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్లో 81 వేకెన్సీస్ చూపెట్టడం జరిగింది. అదేవిధంగా హయ్యర్ ఎడ్యుకేషన్లో కమిషనర్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్లో మీకు 36 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేయనున్నారు. అంటే వివిధ డిగ్రీ కాలేజెస్లో కూడా ఒక 36 జూనియర్ అసిస్టెంట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. తర్వాత మీకు కమిషనర్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో వచ్చేసి 68 వేకెన్సీస్ అయితే ఇక్కడ మీకు భర్తీ చేయడం అనేది జరుగుతుంది ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో. కమిషనర్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్లో వచ్చేసి జూనియర్ అసిస్టెంట్ పోస్టులు మీకు 46 వేకెన్సీస్ చూపెట్టడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో మీకు 27 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇంకా జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ జేఎన్టీయూలో వచ్చేసి మీకు జేఎన్టీహెచ్లో 75 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఇక్కడ కూడా చూడండి మీరు 375 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఈ యూనివర్సిటీలో భర్తీ చేయబోతున్నారు ఈ నోటిఫికేషన్ ద్వారానే. అదేవిధంగా పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో 47 వేకెన్సీస్ భర్తీ చేయబోతున్నారు జూనియర్ అసిస్టెంట్. ఇవన్నీ కూడా జూనియర్ అసిస్టెంటే. రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీలో మీకు RGUKT అంటాం కదా, దాంట్లో మీకు 31 పోస్టులు జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఫిల్ చేస్తారు. ఇవి సింగిల్ డిజిట్స్.
మళ్ళీ హోమ్ డిపార్ట్మెంట్లో వచ్చేసి మీకు డైరెక్టర్ జనరల్, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్లో మీకు జూనియర్ అసిస్టెంట్ అనేసి ఇక్కడ 88 వేకెన్సీస్ ఇక్కడ చూపడం అనేది జరిగింది. అదేవిధంగా ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్లో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 18 చూపెట్టినారు. అదేవిధంగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ తెలంగాణ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్లో 17 వేకెన్సీస్ ఫిల్ చేస్తామని ఇక్కడ పేర్కొనడం అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, ఇంజనీర్ ఇన్ చీఫ్ ఇరిగేషన్ హైదరాబాద్, దాంట్లో మీకు 50 వేకెన్సీస్ జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ ఫిల్ చేస్తారు. ఈ 50 ఉన్నాయి అక్కడ. తర్వాత లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ అండ్ ప్రాక్టీస్ డిపార్ట్మెంట్లో వచ్చేసి మీకు 33 వేకెన్సీస్ దీంట్లో ఫిల్ చేస్తారు. అదేవిధంగా కమిషనర్ ఆఫ్ లేబర్ ఆఫీస్లో మీకు 29 పోస్టులు అయితే ఇక్కడ ఫిల్ చేస్తారు. ఇంకా మిగతా సింగిల్ డిజిట్స్. మళ్ళీ డైరెక్టర్ ఆఫ్ ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్లో 60 పోస్టులు ఇక్కడ చూపెట్టినారు. చూడండి, జూనియర్ అసిస్టెంట్ ఒకటే క్యాడర్. తర్వాత మైనారిటీస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో డైరెక్టర్ ఆఫ్ మైనారిటీస్ వెల్ఫేర్లో మీకు జూనియర్ అసిస్టెంట్ వచ్చేసి 6 ఉన్నాయి. తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీలో మీకు 95 ఇక్కడ బాయ్స్లో వేకెన్సీస్ ఉన్నాయి. తర్వాత 90 గర్ల్స్లో వేకెన్సీస్ ఉన్నాయి. మొత్తం ఇక్కడ 185 వేకెన్సీస్ అయితే ఫిల్ చేయడం అనేది జరుగుతుంది. తర్వాత కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు వచ్చేసి 172 పోస్టులు ఈ విభాగంలో భర్తీ చేస్తారు. తర్వాత మళ్ళీ హయ్యెస్ట్ అంటే మీకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో 202 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అదేవిధంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డులో మీకు వచ్చేసి ఇక్కడ 100 వేకెన్సీస్ జూనియర్ అసిస్టెంట్ ఉన్నాయి. తర్వాత F&Aలో ఒక 67 పోస్టులు ఇక్కడ చూపెట్టడం జరిగింది. అంటే 167 ఇందులో భర్తీ చేయబోతున్నారు. నెక్స్ట్ వచ్చేసి మీకు కమిషనర్ పంచాయతీరాజ్ అండ్ రూరల్ ఎంప్లాయ్మెంట్లో 16 ఉన్నాయి. ఇంజనీర్ ఇన్ చీఫ్ జనరల్ పంచాయతీ 11 ఉన్నాయి. ఇంజనీర్ ఇన్ చీఫ్ మిషన్ భగీరథలో 10 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఒక్కసారి చూడండి, చాలా ఎక్కువ మంది కోరుకునే రెవెన్యూ డిపార్ట్మెంట్లో మరి కమిషనర్ అండ్ ఇన్స్పెక్టర్ జనరల్ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్లో 40 వేకెన్సీస్ ఉన్నాయి. తర్వాత చీఫ్ కమిషనర్ CCLAలో వచ్చేసి మీకు 1313 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేయబోతున్నారు. చాలా ఎక్కువ సంఖ్యలో ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి. కమిషనర్ ఆఫ్ కమర్షియల్ ట్యాక్సెస్లో వాణిజ్య పనుల విభాగంలో 655 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేయబోతున్నారు. కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్లో 72 పోస్టులు భర్తీ చేయబోతున్నారు. ఇవి కూడా జూనియర్ అసిస్టెంట్ పోస్టులే. నెక్స్ట్ హైయెస్ట్ అంటే మళ్ళీ తెలంగాణ షెడ్యూల్డ్ క్యాస్ట్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్లో 115 పోస్టులు ఇక్కడ వేకెన్సీ చూపడం జరిగింది. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్స్లో మీకు 124, తర్వాత 222, దాదాపుగా మీకు ఒక 346 పోస్టులు మీకు ఇక్కడ భర్తీ చేయబోతున్నారు. 346. తర్వాత మీకు సెకండరీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ మోడల్ స్కూల్స్లో 34 వేకెన్సీస్ ఫిల్ చేయబోతున్నారు. తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీలో 39 జూనియర్ అసిస్టెంట్ వేకెన్సీస్ ఉన్నాయి ఇక్కడ. మళ్ళీ హైయెస్ట్ అంటే మనకు ఇవన్నీ ఇంకా 2 డిజిట్స్లో ఉన్నాయి. ట్రాన్స్పోర్ట్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్ జూనియర్ అసిస్టెంట్ 11, 9, 4. మళ్ళీ తెలంగాణ స్టేట్ గిరిజన్ కోఆపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్లో 65 పోస్టులు జూనియర్ అసిస్టెంట్ పోస్టులే. మ్యాక్సిమం జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఎక్కువగా ఉన్నాయి. తెలంగాణ స్టేట్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్స్లో మీకు గిరిజన విద్యా సంస్థలకు సంబంధించి 56 ప్లస్ 76, మొత్తం ఇక్కడ దాదాపుగా మీకు 132 వేకెన్సీస్ ఇక్కడ ఫిల్ చేయబోతున్నారు. అదేవిధంగా కమిషనర్ ఆఫ్ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్లో 28 ఉన్నాయి. జువెనల్ కరెక్షనల్ సర్వీసెస్లో 25 ఉన్నాయి. టోటల్ ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఇవన్నీ కూడా. అండ్ నెక్స్ట్ హైయెస్ట్ వచ్చేసి మీకు వార్డ్ ఆఫీసర్ పోస్టులు ఇక్కడ ఒక్క నిమిషం. ఓకే, నెక్స్ట్ జూనియర్ ఆడిటర్ పోస్టులు డైరెక్టర్ ఆఫ్ స్టేట్ ఆడిట్లో 18 ఉన్నాయి. కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో వార్డ్ ఆఫీసర్ పోస్టులు 1862 వార్డ్ ఆఫీసర్ పోస్టులు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోతున్నారు. సో ఇది మనకి ఓవరాల్గా 8039 పోస్టులు ఏ విభాగంలో ఏ కేటగిరీలో ఎన్ని ఉన్నాయనేది నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వీడియోస్లో నేను డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీస్ కేటగిరీ వైజ్గా మీకు ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. అది కూడా మీకు తొందరలోనే అందుతుంది. సో ఒక్కసారి మరి ఆ నెక్స్ట్ వీడియో కోసం అయితే మీరు వెయిట్ చేయండి.